పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, ఆస్ట్రాలజర్ హరిరఘుప్రియ గారు. నమస్కారం అమ్మా. నమస్తేనండి మాధురి. మనకి కృష్ణాష్టమి దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి కృష్ణుడి గురించి ఎన్నో కథలు తెలుసుకోవాలి. మాకు తెలియని ఎన్నో కథలు మేము మీ ద్వారా తెలుసుకోవాలని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా అంటే కృష్ణుడు అసలు భార్యల కంటే ఎక్కువగా తన ప్రేయసి అయిన రాధతోటే మనం మాట్లాడితే రాధాకృష్ణుడు బంధం అన్నట్టుగా మనం చెప్పేస్తూ ఉంటాము. సో అంతలా ఏర్పడడానికి కారణం ఏంటి? అలాగే కృష్ణుడు అంటే రాసలీలలు చేశాడు అని చెప్పేసి అంటారు. అంటే ఇలా రొమాన్స్ చేశాడా రాసలీలలో అని చెప్పేసి చాలా మంది కూడా నిందించే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు రాసలీలలో ఉండే అంతరార్థం ఏంటంటారు? అలానే రాధాకృష్ణ తత్వం గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. చాలా చక్కనిది, చాలా ఇష్టమైనది. ఇది ఎలా ఉంటుందంటే రాధాకృష్ణుల గురించి చెప్పేటప్పుడు అది రకమైన తన్మయత్వం వచ్చేస్తుంది, అసలు ప్రేమ భావం వస్తుంది. అయితే ఈ రాధాకృష్ణులు అనేది విడివిడి కాదు. రాధ వేరు, కృష్ణుడు వేరు అంటే ముందు మామూలుగా చెప్పేస్తాను. ఎలా అంటే మీరన్నట్టు రాధాకృష్ణులు, రాసలీలలు ఇవన్నీ ఏంటంటే అసలు అర్థం పోయి రాధాకృష్ణులు అనగానే లవ్కి సింబల్ అని ఈ మామూలు ఏ ప్రేమికులైన చూసినా మానవులకి ఆపాదించేస్తున్నారు. ఏ ఇద్దరు లవర్స్ని చూసినా రాధాకృష్ణులు అంటున్నారు. ఇంకో విషయం చెప్పిన ఎలా అంటున్నారో కొంతమంది అయితే భార్యలు ఉన్నా కూడా లవర్ దగ్గరికే వెళ్ళిపోయాడంటే అక్కడ ఏంటో అర్థం చేసుకోవచ్చు అని కూడా నిందించే వాళ్ళు ఉన్నారు. అసలు నిజంగా లోతుగా చేస్తే రాధా కృష్ణులు అనేది రాధ అంటే అది వేరే స్త్రీమూర్తి కాదు, అది ప్రేమ తత్వము, భావన. రా అంటే రంజింపచేసేది, ధా అంటే ధరింపచేసేది. కృష్ణుడు రాధ, కృష్ణుడి రూపమే మరొక రూపమే రాధ అన్నమాట. ఆత్మ ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనిషి ఆత్మ ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు మనం మనిషి కదా, మన లోపల ఇంకొక ఆత్మ ఉంది కదా. ఈ ఆత్మ లేకపోతే మనిషిని ఏమంటారు? శవం అంటారు కదా. అలాగే ఈ కృష్ణుడి యొక్క ఆత్మస్వరూపమే రాధ అన్నమాట. వాళ్ళిద్దరూ వేర్వేరు కాదు. ఆ రాధ లేని కృష్ణుడు లేదు, కృష్ణుడు లేని రాధ లేదు. అంటే మన శరీరం లేని ఆత్మ లేదు, ఆత్మ లేని శరీరం లేదు. ఇది రాధాకృష్ణుల యొక్క తత్వము. అయితే బ్రహ్మస్వరూపము అంటే ప్రేమైక రూపము కృష్ణుడైతే శక్తి స్వరూపము రాధ. అంటే శక్తి ఒక రూప. రాధ అనేది ఒక స్త్రీమూర్తి, 16 ఏళ్ల పడుచు అందమైన స్త్రీమూర్తి అని కాదు. అక్కడ రాధ ఈజ్ ఈక్వల్ టు శక్తి. తన ఆత్మస్వరూపమే, కృష్ణుడి యొక్క ఆత్మస్వరూపమే రాధ అనమాట. అయితే దీనికి ఇంకొక విషయం చెప్పాలి. వీళ్ళిద్దరిది ప్రేమతత్వము, లవర్స్ వీళ్ళిద్దరూ ఏదోదో పెద్దగా చేసేసారు అని ఈ కాలానికి సంబంధించిన రొమాంటిక్ ఫ్లేవర్ వీళ్ళిద్దరికీ అంటగడుతున్నారు. అది లేదు. ఒకరే ఇద్దరుగా చూపించబడేదే రాధాకృష్ణుల తత్వము. మీరన్నట్టు అష్టభార్యలు ఉన్నారు, అది వేరు. అంటే ఇది కృష్ణుడికి డిటాచ్మెంట్ ఉన్నది ఈ అష్టభార్యలు, కృష్ణుడిలోనే ఉన్నది రాధ. కృష్ణుడి యొక్క ఆత్మస్వరూపమే రాధ, వేరే రూపం కాదది. అయితే ఇంకొక విధంగా చెప్పాలి అంటే వీళ్ళిద్దరి తత్వము ఏంటంటే ఈ రాధ అనే తత్వం ఏంటి, ప్రతి మనిషిలోనూ రాధ ఉన్నది. కృష్ణుడిలోనే కాదు, ప్రతి మనిషిలోనూ రాధ ఉన్నది. రాధ అంటే ఏంటంటే రమింపచేసేది. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు రమింప చేయడం అంటే ఇష్టం కలగటం. ఓకే, రమించడం అంటే వేరే దానిలోకి వెళ్ళిపోవద్దు. ప్రతిదీ మనం ఏం చేస్తున్నారంటే దౌర్భాగ్యము, ప్రతి తెలుగు పదానికి ప్రతి మంచి పదానికి కూడా దిక్కుమాలిన భాష్యం ఇచ్చేస్తున్నారు. దానివల్ల చెప్పాలంటే కూడా బాధ అనిపిస్తుంది. రమించడము అంటే ఏదంటే ఆస్వాదించడము. ఇప్పుడు మీరు ఒక మంచి బొకే చూశారు, ఏదో ఫ్లవర్ చూశారు, అప్పుడు మీ మనసు ఏమవుతుంది? హ్యాపీగా ఉంటుంది. ఒక పెట్ని చూశారు, అంటే దాన్ని మీరు ఇష్టపడ్డారు. రమించడం అంటే ఇష్టపడడము. ఒక చిన్న పెట్ యానిమల్ చూశారు, దాన్ని మీరు ఇష్టపడ్డారుగా, అంటే దాంతో వేరే ఏదైనా చేసేసారా? కాదు కదా. ఇష్టపడే భావనను రాధ అంటారు. అది ప్రతి ఒక్కళ్ళలోనూ ఏదో ఒక అంశంలోనూ మనలో బయటపడుతుంది. రాధాకృష్ణులు కూడా మనలోనే ఉన్నారు. ఎలాగో చెప్తాను. ఇప్పుడు మీ ముందు ఒక మంచి ఫుడ్ పెడతారు. ఆ ఫుడ్ పెట్టినప్పుడు అది మీరు ఏం చేస్తారు? ఉత్సాహం చూపిస్తారు తినడానికి. దాన్ని చూసి ఫస్ట్ టెంప్ట్ అవుతామా? అవును, టెంప్టింగ్ అయితే ఫస్ట్ అయిపోతాం, ఫస్ట్ ఫీల్ టెంప్ట్ వస్తుంది. ఆ తర్వాత ఏమవుతారు? టెంప్ట్ అయిన తర్వాత గబుక్కని దగ్గర తీసుకుని తినాలి అనిపిస్తారు. అంటే మీరు టెంప్ట్ అయిన భావన రాధ, తీసుకుని తినాలి అని ఆస్వాదించిన భావము అంటే ప్రేమ భావము
కృష్ణుడు. ప్రతి మనిషిలోనూ రాధాకృష్ణులు ఉన్నారు. అది కాదన లేని సత్యము. మనిషి ఉన్నాడు, బతికున్నాడు అంటే ఇది దేవుడని కాదు, అక్కడ చూడొద్దు, తత్వాన్ని ఇక్కడ చూడండి. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఇప్పుడు మన హిందువులు కాదు, వేరే వాళ్ళు కూడా ఏదైనా వస్తువుని చూస్తే ఇష్టపడరా, ఆస్వాదించరా? మరి ఆ ఇష్టపడ్డమే, రమించడమే, ఇష్టపడ్డమే రాధతత్వము. దాన్ని తీసుకుని ఆస్వాదించే తత్వమే కృష్ణతత్వము. అయితే రాముడు అంటే మనకి కొన్ని అవతారాల్లో ఒక్కొక్కటి చేసి చూపించాడు. ఇప్పుడు అసలు కృష్ణతత్వము అంటే ప్రేమ గురించి ఇందాక చెప్పింది, ప్రేమ, ఆత్మ, శక్తి. కృష్ణుడు శక్తి అయితే ఆత్మ రాధ అనమాట. అయితే ఇప్పుడు కృష్ణతత్వం సెపరేట్గా చెప్తాము. రాధతత్వం ఏంటి? ప్రేమింప చెయ్యడము రాధతత్వము, ప్రేమించడము కృష్ణతత్వము. ఓకే, ఇప్పుడు ఆ చెత్త భాష్యం కాదు ఇది, ఇది రియల్ భాష్యము. అయితే కృష్ణతత్వం ఏంటంటే కనుక మనకి కర్మను చేయించేవాడే తప్ప నడిచి చూపించడు. నువ్వు ఇది చెయ్యి అని చెప్తాడు, అంతేగాని చేసి ఇలా చేసి చూపించడు. అది ఆయన పని కాదు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఒక చిన్న కథ చెప్తాను. ఏంటంటే గోకులంలో ఒక ఆవిడ బావిలో నీళ్లు తోడుకుంటూ ఆ పక్కనే ఇలా తిరుగుతూ ఉంటాడుగా కృష్ణుడు, అల్లరిగా తిరుగుతూ ఉంటాడు కదా. అప్పుడు ఏమందంటే ఆ నీళ్ల బరువుగా ఉంటే, కృష్ణ నాకు ఒక్కసారి తల మీద ఆ బరువు పెట్టవా, ఆ బిందె తీసి పెట్టవా అని అడుగుతుంది. నేను పెట్టను పో, నువ్వే పెట్టుకో అంటాడు. అనేసి ఆ అల్లరి చిల్లరగా తిరుగుతూ అందరినీ ఆడిస్తూ తిరుగుతుంటాడు గోకులంలో. ఆవిడ ఏం చేస్తుంది, ఆ నెత్తిని నువ్వెప్పుడు ఇంతే అల్లరివాడా అని చెప్పి తిట్టేసుకుని బిందె నెత్తిని ఎత్తుకుంటుంది. ఎత్తుకుని తన ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ కృష్ణుడు ఎదురుగా నుంచున్నాడు. నుంచుని ఏమంటాడంటే, సరే దించుతా పట్టు అన్నాడు. అనేటప్పటికి పో కృష్ణ, నువ్వు అక్కడ ఎత్తలేదు కానీ ఇక్కడ దించేస్తావా పో అని చెప్పి మూతి అంటుంటారు కదా, అలా తిప్పేటప్పటికి లేదు లేదు, నేను ఆ కర్మను ఎత్తేవాడిని కాదు, కర్మను తీసేవాడిని, దించేవాడిని అని చెప్తాడు. ఆవిడకి అర్థం కాలేదు. అంటే అప్పుడు మళ్ళా క్లియర్గా ఏమని చెప్పాడు తెలుసా? కృష్ణతత్వం అసలు అమోఘం తెలుసా అది. అయితే నేను ఎవరికి కర్మను ఇవ్వను, అది మీరు చేసుకున్నదే, మీరే చేసుకోవాలి, కానీ కర్మను తీసేస్తా. అంటే ఈ బరువు అనేది ఆవిడికి ఈయన ఇవ్వలేదు, అంటే కర్మను ఆపాదించలేదు. అర్థమైందా? అక్కడ ఏం చేశాడు, తన ఇంటి దగ్గర ఆ కర్మను దించేశాడు. అంటే దించడానికి మాత్రమే తను వచ్చాడు. అంటే దీనిలో ఉండే తత్వం ఏంటి? కృష్ణుడు కర్మను ఇవ్వడు, మనం చేసుకుంటాము, కానీ కర్మను తీసేందుకు మాత్రం తను రెడీగా ఉంటాడు. అప్పుడు మనం అడగాలి, కృష్ణ ఈ కర్మను తీయి అని మనం అడిగితే అప్పుడు దించుతాడన్నమాట. ఎంత అమోఘమైన తత్వము. అంటే రామావతారంలో ఏం చేశాడు? రాముడు నడిచి చూపించాడు. రామస్య అయనము రామాయణము, రాముడు నడిపించి చూపించిన త్రోవ రామాయణము. ఈ కృష్ణ భారతం ఏంటి? కర్మను ఎలా చెయ్యాలి, నీకు నువ్వే చేసుకోవాలి. మంచి కర్మ, చెడు కర్మ. మంచి కర్మ చేస్తే మంచి అనుభవిస్తావు, చెడు కర్మ చేస్తే చెడు అనుభవిస్తావు. అంతే, దూరం నుంచి చూసే బాధ్యతే తనది, ఎత్తే బాధ్యత కాదు, దించే బాధ్యత కృష్ణుడిది. ఇప్పుడు అర్జునుడికైనా ఏం చేశాడు? నువ్వు యుద్ధం ఇలా చెయ్యి అన్నాడే కానీ, ఇలా నడు అన్నాడే కానీ, ఇలా చెయ్యి అంటే నేను బాణం వేసి చూపిస్తాను లేదు. ఎవరికైనా సరే ఇలా ఉండండి అని చెప్పాడు. ఆ తర్వాత ద్రౌపది రూపంలో ఆర్తిగా అడిగితే అప్పుడు వచ్చి అనుగ్రహించాడు. ఎంత మధురమైన తత్వం కదా కృష్ణుడిది. అయితే ఇది కృష్ణతత్వం. అయితే తరువాత మనకి రాధా కృష్ణ అనేది మనకి చాలా మంది ఏం చేస్తుంటారు, ఇది లౌకికంగా అన్వయించుకుంటే భార్యాభర్తల్లో ముందు భార్య పేరు చెప్తారు, తర్వాత భర్త పేరు చెప్తారు. సీతారాములు, రాధాకృష్ణులు, పలానా సునీత, రామారావులు. ఇప్పుడు మనకి వెడ్డింగ్ కార్డ్స్లో కూడా ఏం రాస్తాము, ముందు భార్య పేరు శ్రీమతి అండ్ శ్రీ అని చెప్పి ఇంటి భార్య పేరు రాసి తర్వాత ఆయన పేరు రాస్తారు. చెప్పేటప్పుడు కూడా ఏమని చెప్తారు, భార్యాభర్తలు అని అంటారే కానీ యాజ్ యూజువల్గా అడిగేటప్పుడు భార్యాభర్తలు అంటారు, భర్త భార్యలను ఎక్కడా అనలేదు. అంటే భార్యాభర్తల సంబంధం ఎలాంటిదంటే భార్య ఆత్మ, భర్త బాహ్యము. ఓకే, ఈ ఇద్దరికి అభేద్యము. నిజంగా భార్యాభర్తలుగా ఉండేటట్టయితే కనుక ఇది వేరు అది వేరు కాదు. భార్య అనగా ఆత్మ లేని భర్త వృధా, ఆత్మ లేని శరీరం వేస్ట్.
కదా. ఈ తర్వాత ఇల్లీగల్గా రావడము, థర్డ్ పార్టీలు, ఫోర్త్ పార్టీలు, అవన్నీ వేస్ట్. అదంతా ఎక్కడా పురాణాల్లో చెప్పబడలేదు. ఇప్పుడు పైత్యము, కామము ప్రకోపించి ఇవన్నీ వస్తున్నారు. కానీ అసలు సిసలైన భార్యాభర్తల బంధం అంటే భార్య ఆత్మ, భర్త శరీరము. ఎప్పుడైతే భార్యను తొలనాడుకున్నాడో భర్త విగత జీవి, అంటే శరీరం ప్రాణం లేని వస్తువు అన్నమాట. అతనికి వాల్యూ ఇవ్వరు, అవునా. సో భార్యాభర్తల తత్వమే రాధాకృష్ణుల తత్వము. ఇది ప్రేమో లేకపోతే రాసక్రీడలో కాదు. అయితే గోలోకంలో ఈ రాధాదేవి యొక్క అంటే అందులోకి వెళ్ళినప్పుడు, ఈ ప్రాపంచకం అయిపోయింది, ఆధ్యాత్మికంలోకి వెళ్ళినప్పుడు కృష్ణుడు అక్కడ ఉంటాడంట. అంటే రాధ వేరు కృష్ణుడు వేడు అని కాదు, ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఇది రాధాకృష్ణుల యొక్క తత్వము. అయితే ఇంకా ఆధ్యాత్మిక పరంగా కూడా చెప్పాలి అంటే కనుక ఈ రాధాకృష్ణుల ప్రేమ గురించి చెప్పాలంటే దానికి ఒక మంచి అంటే బ్రహ్మ సంహితలో ఒక శ్లోకం ఉంది, అది చెప్తాను. ఆనంద చిన్మయ రస ప్రతిభావితభిస్థాభిర్య ఏవ నిజ రూపతయా కళాభిః గోలోక ఏవ నివసత్యాఖిలాత్మ భూతో గోవింద ఆది పురుష తమహం. అంటే గోవిందుడు వేరు, పురుషుడు వేరు, లేదా స్త్రీ వేరు, లేదా అంటే రాధ వేరు కాదు, అన్నీ కలిపినదే ఏకత్వ రూపం అన్నమాట. అయితే దీంతో పాటు ఈ రాధాకృష్ణుల గురించి ఇంకొక మార్గంలో భక్తి తత్వంలో చెప్పాలంటే కనుక ఇది నిష్కామ భక్తి. వాళ్ళిద్దరిది కూడా అంటే మనలాగా ఇక్కడ చెప్పిన క్రోధాలు కాదు, నిష్కామ్యమైన భక్తి. రాధ లేని కృష్ణుడు లేడు, కృష్ణుడు లేని రాధ లేదు. అయితే ఎదుటి వారి నుంచి ఈ నిష్కామ భక్తి అంటే ఆధ్యాత్మిక పదము, దాన్ని లౌకికంలోకి మార్చినట్టయితే ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి ఏమి ఆశించకుండా మనం ప్రేమించడమే నిష్కామ్యము. నిష్కామ్యము, కామం అంటే కోరిక, కామము లేనిది, కోరిక లేనిది ఏదిచ్చినా కానీ నిష్కామ భక్తి అవుతుంది. అది రాధ కృష్ణుడికి ఇచ్చింది, కృష్ణుడు రాధకి ఇచ్చాడు. తర్వాత ఏకాగ్రత, మనసుని భగవంతుడి మీద కనుక ఏకాగ్రత చేసినట్టయితే అంటే ఈ రాధను కృష్ణుడి మీద ఏకాగ్రతతో సాధించుకున్నది. తర్వాత విరహ భావన. విరహ భావన అంటే ఇప్పుడు చెప్పే దిక్కుమాలిన అర్థం కాదు, కానీ విరహ భావన అంటే ఇందాక ఫస్ట్లో చెప్పాను, మన ముందు ఒక వస్తువు పెట్టి తీసేస్తే మనం ఎంత బాధపడతాము, పిల్లలకి చాక్లెట్ ఇచ్చి తీసేస్తే బాధపడతామా. విరహం అంటే అదొక్కటే కాదు, ఏదైనా మన ముందు పెట్టి తీసేసినది, మన ముందు ఉంచి కోల్పోయినది, దాన్ని విరహ బాధ అంటారు. సో ఆ బాధ కృష్ణుడు రాధలకు మాత్రమే చెందింది. ఈ రాధాకృష్ణుల తత్వము ప్రతి మనిషిలోనూ మీరు చెక్ చేసుకోవచ్చు. తినేటప్పుడు కానీ ఏ నిత్య కూర్చొనిలో ఏదో ఒక అంశంలో ఈ రాధాకృష్ణులు మనలోనే ఉన్నారు, మనం అనుభవిస్తూ ఉంటాం కూడా. అది అంత అసలు అదంతా సెపరేట్ వేరే వేరే అనుకోవడానికి లేదు, అదే మనము. రాధా మనమే, కృష్ణుడు మనమే అన్నమాట. మనలో ఉన్న ప్రేమ రాధ, మన శరీరము, మనలో శరీరంలో ఉన్న భావన కృష్ణుడు. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.